నవరత్నాలు అమలు చేసి, నవరత్నాలే కాదు, కరోనా కష్టకాలంలో 2 ఏళ్లు ప్రపంచం మొత్తం గడగడలాడిపోతా ఉంటే ఆంధ్ర రాష్ట్రంలో వాలంటీరీ వ్యవస్థ ద్వారా ఆయన ఇంటింటికి పంపించి ఎవరికైనా కరోనా వస్తే వాళ్ళని కనీసం అన్నదమ్ములు గాని, అక్కచెల్లెలు గాని, తల్లిదండ్రులు గాని ఎవరు చూసే పరిస్థితి లేనప్పుడు సందర్భంలో వాళ్ళకి మందులు, వాళ్ళకి మంచి ఆహారం అందించినటువంటి 2 ఏళ్లు ఈ రాష్ట్రంలో పోషించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇకపోతే 3 ఏళ్లు పరిపాలన, ఆయన పరిపాలించినటువంటి విధానం అందరికి కూడా పేదలకి ఆయన డిబిటీ విధానాన్ని తీసుకొచ్చి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అంటే బ్యాంకు అకౌంట్ లో రైతులకి ఈవెన్ టైలర్స్ కి, ఈవెన్ డ్రైవర్స్ కి, ఆటో డ్రైవర్స్ కి, ఈవెన్ అందరికి కూడా ప్రతి ఒక్కరికి కూడా అదే కాపు నేస్తాన్ని మన రాష్ట్రంలో అమలు చేసి ఆయన మంచి ఫలితాలని అంటే పేదరికం నుంచి దిగువన ఉన్నటువంటి పేదరికంలో ఉన్నటువంటి ప్రజలకి ఉపయోగపడినటువంటి వ్యక్తి. రైతు భరోసా ఈ సంక్షేమ కార్యక్రమాలకు ఒక క్యాలెండర్ పెట్టేవాడు, పలాని డేట్ వేస్తానంటే పలాని ఆ డేట్ పడిపోయాయి. ఆ విధంగా వీళ్ళు కూటమి నాయకులు ఈరోజు బీజేపీ, జనసేన, తెలుగుదేశం ముగ్గురు కలిసి ఇలా పాలన చేస్తున్నారు. వాళ్ళు చెప్పింది ఏంటి? గ్యారంటీగా ఇప్పుడు మన ఆడతల్లులు ఉన్న ఆడమ్మలు మొత్తం కూడా మహిళా మండలి 1500 అన్నారు. ఎవరు అడిగారా? అదే విధంగా మన రైతులు ఉన్నారు. రైతులకి రైతు భరోసా పెట్టుబడి నిధి కింద ప్రతి సంవత్సరం 20,000 అన్నారు. ఇప్పుడు 2 ఏళ్ళు అవుతుంది, ఒక 10,000 వేశారు. అంటే 30,000 బాకీ ఉండి ఇంకా ఏలా. ఈరోజు పేద ప్రజానీకానికి అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తే వీళ్ళు చెప్పి వాటన్నిటిని కూడా అంటే పేదోళ్ళకి కొంత ఎక్కువగా అమలు చేస్తారేమన్న ఆశ, అందుకనే కొన్ని ఓట్లు వేశారు. తర్వాత మన పవన్ కళ్యాణ్ గారు ఒక ఆయన నేనున్నాను కాపలాదారుగా అంటే అదొకటి. బీజేపీ పవన్ కళ్యాణ్ గారు, ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని చూసి యూత్ మొత్తం కూడా కొంతమంది ఆయన కాపలాదారుగా ఉంటే నేను ప్రశ్నిస్తానంటే ఆయన పడ్డారు. కానీ ఇప్పుడు ఏమీ లేదని ఇప్పుడు తెలిసింది. ఇప్పుడు తెలిసి మేము తప్పు చేసాం అబ్బో అనుకుంటున్నారు. ఏమైంది తప్పు? చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటూ వస్తారు, రాదు. 5 ఏళ్ళు వాళ్ళకి అధికారం. 5 ఏళ్ళు ప్రజాస్వామ్యాలు గెలుపు ఓటములు సహజం. కానీ మిమ్మల్ని నమ్మారు, పేద ప్రజలు కొంత ఓట్లేశారు, రైతులు ఓట్లేశారు, చాలా మంది మహిళా మతలు కూడా ఓట్లేశారు. 1500 అంటే ఆగిపోయారు కదా, నెల వేస్తానంటే. అందుకనే వాళ్ళు గెలిచారు. గెలిచిన తర్వాత అప్పుడు దాకా మల్లయ్య గారు ఈ ఏరు దాటించండి, మల్లయ్య గారు అని అవతల పోయిన తర్వాత ఏరు దాటినాక వారా బోడి మల్లయ్య అట్టుంది మన ప్రజానీకం సంగతి. అందుకనే జగన్ అన్నంటే అభిమానం. కరోనా కష్టకాలం అదేవిధంగా జగన్ అన్నంటే నమ్మకం. జగన్ అన్నంటే మాట తప్పడు, మడిమ చెప్పడు. మీరు ముగ్గురు కలిచారు, ఇంకా 5 కలవండి, ఏం పర్వాలేదు. సింహం సింగిల్ గానే వస్తుంది. తిరిగి అధికారంలోకి జగన్మోహన్ రెడ్డి గారు రావటం ఖాయం. మన ప్రభుత్వం వస్తుంది. పేదలకి మంచి సంక్షేమ కార్యక్రమాలు అమలు జరుగుతుంది. ఈరోజు రైతులకు కానీ పేదలకు కానీ ఏ అయితే మనం ఇచ్చిన ఆయన కూడా అంతకు ముందు మేనిఫెస్టోలో చెప్పిన 99% అమలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. వీళ్ళు మేనిఫెస్టోలో చెప్పినంత పూటకమే, నీటి మూట. వీళ్ళ మాటల్లో మనకు తెలుసు కదా, మన పల్లెటూరు సాగుతుంది నేతి బీరకాయలో నెయ్యి అంతుందో వీళ్ళ మాటల్లో తెలుస్తుంది. అందుకని
నేను తెలియజేస్తాను. ఇప్పుడు కాలాతీతమైంది. మళ్ళీ ఏ కొత్తూరు మండలం ప్రోగ్రాం మళ్ళీ కలుసుకుందాం. మీ అందరి తరఫున గాజువారి కూడా అందరి తరఫున మా తరఫున అందరి తరఫున జగనన్నకి జన్మదిన శుభాకాంక్షలు. హ్యాపీ హ్యాపీ బర్త్డే జగనన్న. హ్యాపీ